చివరికి మీ ఆరోగ్యం లేకుండా మిమ్మల్ని జీవశ్చవాలుగా తయారు చేస్తుంటే మనం నిస్తేజలమై నిర్వీరులమై ఏమి చేయాలో దిక్కు తేలక ఇదే సైన్సు, ఇదే డెవలప్మెంటు అని అమెరికా వైపు చూస్తున్నాం. అమెరికాలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే రేడియోథెరపీ, కీమోథెరపీ అంతా చేసిన తర్వాత ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే చికెన్ సూప్ ఇవ్వండి అంటాడు డాక్టర్. వీడు ఇక్కడి నుంచి డాక్టర్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ వచ్చి ఇక్కడ వచ్చి కీమోథెరపీ అంతా ఇచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలంటే చికెన్ సూప్ ఇవ్వండి. నేను బ్రాహ్మణ్ రా తాగలేమంటే పర్వాలేదు తాగు అంటున్నాడు. అది సైన్స్. చికెన్ తినే క్యాన్సర్ వచ్చిందని వాడు చెప్పట్లేదు. ఆ చికెన్ తయారు చేసేదానికి సోయాబీను, మెక్కెజోళ అని జన్యు మార్పిడి పదార్థాలని పశుగ్రాసంగా వాడి 1 కేజీ మాంసం తయారు కావాలంటే 8 కేజీలు ఈ పశుగ్రాసం, ఈ కోడి కానీ పంది కానీ ఆవు కానీ తింటే అది 2 సంవత్సరాల్లో 2 కేజీలు అయ్యేది 2 నెలల్లో 2 కేజీలు అయి కూర్చుంటుంది ఈ కోడి. 3 సంవత్సరాలకు 300 కేజీలు కావాల్సిన పంది 3 నెలల్లో 300 కేజీలు తయారై కూర్చుంటుంది. ఎందుకంటే అందులో ఉన్న కార్బోహైడ్రేట్ అదంతా వేగంగా రక్తంలోకి వెళ్ళి గ్లైకోజన్ను, కొవ్వు, మాంసం అయిపోయి ఊబకాయంగా 2 సంవత్సరాలది 2 నెలల్లో, 3 సంవత్సరాలది 3 నెలల్లో, 6 సంవత్సరాలకి 600 కేజీలు కావాల్సిన ఆవు 6 నెలల్లో 600 కేజీలు అవుతుంది. ఈ మాంసాన్ని తినే తవకలో మీరందరూ ఏం చేస్తున్నారంటే ఈ 8 కేజీల్లో ఉన్న కెమికల్స్ అంతా జైవిక సాంద్రీకరణ అంటారు. అంటే 8 కేజీలకు వాడిన ఈ కెమికల్స్ మీకు 1 కేజీ మాంసంలోనే దొరికిపోతున్నాయి. 1 కోడిగుడ్డు తింటే మీరు దాదాపు 1 కేజీలో ఉన్న కెమికల్స్ని మీరు తినేస్తున్నారు. ఆ కెమికల్స్ ఏంటివి? మీకు హ్యాపీగా క్యాన్సర్ని తెచ్చే కెమికల్స్. అంటే ఈ రసాయనిక పదార్థాల వాడకం ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడంతా క్యాన్సర్ విచ్చలవిడిగా మహమ్మారి రోగంగా తయారైతే చివరికి ఏమంటున్నారు ఈ డాక్టర్లు తెలుసా? క్యాన్సర్ ఈజ్ ఎపిడమిక్ అంటున్నారు. ఎపిడమిక్ అనే పదం ఎక్కడ వాడతారు? సాంక్రమిక రోగాలు. అంటే ఒకడికి ఏదో చికెన్ గున్యా వచ్చిందంటే మొత్తం 10,000 మందికి చికెన్ గున్యా, ఒకడికి మలేరియా, అందరికీ చికెన్. అంటే అది వెంటనే క్యాన్సర్ ఇప్పుడు ఎపిడమిక్ లాగా తయారైంది. ఇది దీర్ఘకాలిక రోగాన్ని అక్యూట్ రోగంగా డిస్క్రైబ్ చేస్తున్నారు డాక్టర్లు. 100కి 18 మందికి క్యాన్సర్ ఆల్రెడీ వచ్చేసిందట. 20-25 సంవత్సరానికి 100కి 28 మందికి వస్తుందట క్యాన్సర్. ఎవరు చెప్తున్నారు? WHO వాళ్ళు, విశ్వ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్నారు.